పెండ్లై కాళ్ళ భారాన్ని కూడా ఆరలేదు పాపం 20 రోజులకే ఫోక్ సింగర్ అయితే మృతి చేసుకున్నదిల్లా పాపం కదా గీ ముచ్చట. అయితే అసలు ముచ్చటకు పోతే ఏమైందో ఎరికేనా, పెళ్ళైన 20 రోజులకే ఫోక్ సింగర్ అయితే అనుమానాస్పద స్థితిలోనైతే మృతి చెందింది. ఇగో కొంతమంది ఏమంటున్నారంటే చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని వాళ్ళ బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. ఇక ముచ్చట్లకు పోతే ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన జగదేవ్పూర్ మండలము పీర్లపల్లి గ్రామానికి చెందిన దయాకర్ అనే యువకుడితోటైతే ప్రేమల పడ్డది గీ సింగర్ శృతి. ఇలా ఇద్దరి ముచ్చట వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తే మేము గట్లెట్లా ఒప్పుకుంటాము, మేము ఒప్పుకోము అని వాళ్ళ ఇద్దరి వివాహానికి అయితే నిరాకరించారు. ఇక ఇట్లా నిరాకరించడంతో ఏమైందంటే శృతి ఆ దయాకర్ వాళ్ళ ఇంటికే పోయి ఘనంగా అక్కడనైతే పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లి చేసుకొని కాపురం చేస్తున్న తర్వాత ఏమైందంటే హఠాత్తుగా 20 రోజులకైతే ఈ ముచ్చట జరిగింది. ఇక ఏమంటున్నారంటే శృతి వాళ్ళ అత్తమామ అంటే దయాకర్ వాళ్ళ తల్లిదండ్రులు దయాకరు ఈమె కట్నం తెలియదు కదా అని చెప్పేసి కట్నం కోసమే ఆమె అత్త మామ వాళ్ళ ఆయన ఆమెను చంపేసి ఊరేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు అని వాళ్ళ సైడు బంధువులు అయితే అంటున్నారులా. మరి ఇంట్లో ఎంత నిజమో ఎంత అబద్ధమో కానీ పాపము పెళ్ళైన 20 రోజులకే ఈ ఫోక్ సింగరు సచ్చుడైతే నిజానికి అందరినీ బాధ కలిగించే విషయం అనే చెప్పాలనులా. అయితే నాలుగు బయట పడుతుంది, ఈడ కనబడుతుంది, లెట్రినో బాత్రూమో పోతుంది లేదు, లేదు వాళ్ళు ఏదో చేసిర్రు తర్వాత ఊరేసి నమ్మించారు. పక్కా వాళ్ళే చంపారు, వాళ్ళకి మాకు న్యాయం కావాలి. వాళ్ళు ఎట్లా చంపారు, మేమిద్దరమే మా అయ్యకు కొడుకులాగా పెంచిండు మమ్మల్ని, మా అయ్యకు కొడుకులా మమ్మల్ని పెంచిండు, మా చెల్లిని చంపేసి ఎందుకు దాక్కున్నారు అంటే తప్పు చేస్తేనే మరి లవ్ చేసి ఇటు ఫ్యామిలీ వాళ్ళకి చెప్పకుండా మేము పెళ్లి చేస్తామని చెప్పంగా కూడా ఒప్పుకోకుండా నేను తొందరగా పెళ్లి చేసుకోవాలని చెప్పేసి మరి మాయమాటలు చెప్పి మోసం చేసి ఈరోజు మా చెల్లిని మరి చంపేసి తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్ వేసేసి ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి కూడా ఇంటికి వెళ్తామంటే కూడా మాకు ఇక్కడ పోలీసులు అడ్డుకుంటుంటారు. అక్కడ ఏం జరిగిందన్నది కూడా సిచ్యువేషన్ మాకు తెలియదు. మరి ఇప్పుడు మేము వచ్చి చూసాకంటే మా చెల్లి డెడ్ బాయ్ అయి ఉంది. మరి వాళ్ళు చంపేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసారు, చంపేసారు సార్. ఆల్రెడీ వాళ్ళు చంపేసే తీసుకొచ్చారు. డెడ్ బాడీని కూడా అసలు అంబులెన్స్ సహకారం లేకుండా, పోలీస్ సహకారం లేకుండా, మా ఫ్యామిలీ సహకారం లేకుండా వాళ్ళే చంపేసి తీసుకొచ్చి హాస్పిటల్లో పడేసి ఇప్పుడు పరారీలో ఉన్నారు. మరి ఎక్కడున్నారో కూడా తెలియదు, మరి పరారీలో ఉన్నారు. పెళ్లి కూడా November 27కి అయింది. మేము అసలు పెళ్లికి వస్తామని మేము ఒప్పుకున్నాము, పెళ్లి చేస్తామని చెప్పేసి అన్ని ఒప్పుకున్నాము. అయినా కానీ వినకుండా మేము తొందరలో పెళ్లి చేసుకుంటామని చెప్పేసి చేసుకున్నారు. మేము రాకపోవడానికి కూడా చిన్న రీజన్ ఏంటంటే మా బాబాయ్ చనిపోయింది. మరి వాళ్ళ బాబాయ్ చనిపోయిండు, శృతి వాళ్ళ బాబాయ్ చనిపోయిన 2 రోజులకి అమ్మాయి వచ్చేసింది. వాళ్ళ